పోతామని చెప్పేసి చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఓకే బాలకోట గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతో జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ లక్ష్మి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సుజాత గారు, అనుకున్నట్లుగానే అయ్యింది. బాలినేని శ్రీనివాస్ గారు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు, తన ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. మరి ఏంటి, రేపు పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారని తెలుస్తుంది. మీ పార్టీలోకి వస్తున్నారు ఆయన? బాలినేని శ్రీనివాస్ గారు జనసేనలోకి వస్తున్నారా లేదా అన్నది ఇంకా తెలియదండి. అంటే పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారనే న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అలాగే బాలినేని శ్రీనివాస్ గారు విషయంలో తీసుకుంటే కనుక ఆయన గత 3 సంవత్సరాల నుంచి కూడా ఆయన వైసీపీ మీద అసహనంతో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న కోటరీ తీరుతోటి ఆయన తీవ్రంగా మనస్తాపం చెందినట్టు మనకు కనిపిస్తుంది సార్. 2022లోనే ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగించినప్పుడే ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని చెప్పి ఆయన అప్పుడు ప్రకటించడం జరిగింది. అప్పుడు మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్లి ఆయన్ని నచ్చజెప్పి మళ్ళీ బుజ్జగించి వచ్చారు. దాని తర్వాత మళ్ళీ 2023లో ఆయన 3 జిల్లాలకేమో కోఆర్డినేటర్ గా ఉండేవారు. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల 3 జిల్లాల కోఆర్డినేటర్ నుంచి తీసేసి ప్రకాశం, బాపట్ల జిల్లాలను తీసేసి కడప, చిత్తూరు జిల్లాలు కేటాయించినప్పుడు కూడా మళ్ళీ ఆయన నాకు అవసరం లేదు, నేను చెయ్యను అని చెప్పి మళ్ళా రాజీనామా చేస్తానన్నారు. అప్పుడు మన వైసీపీ నేత విజయసాయి రెడ్డి గారు వెళ్ళి మళ్ళీ అప్పుడు ఆయన్ని బుజ్జగించి వచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ ముందు తను చెప్పిన క్యాండిడేట్ కి ఎంపీ సీటు కోసం కూడా వీరు బాలినేని శ్రీనివాస్ గారి మాటలను పక్కన పెట్టేసి ఆయన కాదని, అంటే ఆయన అలకబూని అప్పట్లో కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండి ఈ రోజు గట్టి నిర్ణయం తీసుకుని వైసీపీకి బై బై చెప్పేశారంట. ఆయన వీడియో కూడా ఒకటి విడుదలైంది. తనకి వైసీపీలో అన్యాయం జరిగిందని చెప్పి బాహాటంగానే చెప్పిన పరిస్థితి ఈ రోజున వీడియో. దానికి ముందు జరిగిన కాన్సిక్వెన్సెస్ చెప్తున్నాను సార్. అంతకు ముందు తను ప్రకాశం, ఒంగోలు, ప్రకాశం అటు అక్కడంతా బాగా బలమైన పట్టున్న వ్యక్తి. తన క్యాడర్ కూడా అంతే బలంగా ఉంది. ఆయన మీద ఒక గౌరవం ఉంది అక్కడ వైసీపీ క్యాడర్ లో. అలాంటి వ్యక్తి, తను చెప్పిన వ్యక్తి కాకుండా ఇంకొకరికి ఎంపీ సీటీ కేటాయించినప్పుడు కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి ఆయనకి నచ్చ చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఇంకా ఇంటర్నల్ గా చాలా జరిగినాయి సార్. బాలినేని శ్రీనివాస్ గారికి తూర్పుగోదావరి జిల్లాలో ఆయనకు కొన్ని మైనింగ్స్ ఉన్నాయి సార్. ఆయన ఎవరైతే ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నది, ఇద్దరు కలిపి పార్ట్నర్షిప్ లో ఉన్నాయి. అయితే అవి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు ఆక్రమించుకోవడం జరిగింది. ఇదేంటి, మనకు సంబంధించిన శ్రీనివాస్ గారివే వాళ్ళ పార్టీ వాళ్ళే ఆక్రమించుకున్నారా? అదే సార్ విచిత్రం, ఇక్కడ ఆక్రమించుకోవడం జరిగింది. అయితే అదే విషయంలో బాలినేని శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా వెళ్లకుండా కింద ఉన్న సజ్జల గారు ఏం చెప్పారంటే, తమ్ముడే పేకాట, ఇది మనకు మామూలే, మేము తర్వాత చూస్తాం, మీరు దీని గురించి ఆందోళన పడకండి అని బుజ్జగించి పంపించడం జరిగింది అని అక్కడ మన లోకల్ నాయకుల దగ్గర నుంచి వచ్చిన సమాచారం. ఇంకొకటి గతంలో మీ పార్టీ అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో రాయపాటి అరుణ విషయంలో కూడా ఎలక్షన్స్కి బిఫోర్ ఆవిడ మీద కేసు నమోదైనప్పుడు బాలినేని శ్రీనివాస్ గారికి పవన్ కళ్యాణ్ గారు ఒక ఫోన్ చేయడము, మళ్ళీ ఆ కేసుని వాపస్ తీసుకోవడం కూడా జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారికి బాలినేని శ్రీనివాస్ గారి మధ్య ఏమన్నా మంచి రిలేషన్షిప్, ర్యాప్ ఏమైనా ఉందనుకోవాలా? అంటే సార్, వైసీపీ అనగానే మొత్తం అందరూ దుర్మార్గులే, మొత్తం అందరూ అవినీతి పరులే ఉంటారని చెప్పలేము సార్. వైసీపీలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు మాట్లాడినప్పుడు కూడా చివరికి ఒకసారి చెప్పు చూపించి ఆయన బాగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక మీటింగ్ లో. అప్పుడు కూడా ఆయన చాలా క్యాలిక్యులేటెడ్ గా మాట్లాడారు. ఏంటంటే, వైసీపీలో ఉన్న అందరినీ అనట్లేదు, నా మీద దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ వార్నింగ్ ఇస్తున్నాను అని. ఏంటంటే, ఒక పార్టీలో ఉన్నంత మాత్రాన జనరలైజ్ చేసేసి అందరినీ ఒకటే దానికి కట్టేయలేం సార్. ఒకే రకమైన వ్యక్తిత్వం మీద మనం ఆపాదించలేం. ఆ విషయంలోనే మేము చెప్తూ వస్తున్నాం మొదటి నుంచి, వైసీపీలో ఉన్నారంత మాత్రాన అందరూ అవినీతి పరులు ఉండాలని లేదు. అందులో కూడా
కొంచెం ప్రజాసేవ చేయాలని నిజంగానే రాజకీయాల్లో చిత్తశుద్ధితో రాజకీయాలు చేయాలనుకునే నాయకులు కూడా ఉంటారు. అందులో కొంతమంది బాలినేని శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు వైసీపీ పోకడలు నచ్చక అంతకు ముందు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా ఉన్న వ్యక్తి బాలినేని శ్రీనివాస్ గారు. ఆయన కొద్దిగా గొప్ప ప్రజల కోసం ఆలోచించిన మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు వచ్చేటప్పటికి తను తండ్రి కంటే ఇంకొంచెం బాగా చేస్తాడేమో అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలాగైతే నమ్మారో వారి పార్టీలో నాయకులు కూడా కొంతమంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు అలాగే వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఉన్న నాయకులు అలాగే నమ్మారు సార్. ఇక్కడ తర్వాత ఒకటి అసలు ప్రధానంగా బోధపడింది ఉంది, వాళ్ళకి. నిజంగానే ఒకవేళ జనసేనలోకి వస్తే మీ జనసేనలో ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు కదా. జనసేనలో ఉన్న రియాజ్ గారు కానీ వీళ్ళు కూడా ఆయన రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా మనకి వీడియోలు కూడా వచ్చినాయి. మరి జనసేనలో నుంచి కూడా ఆయన వస్తే మళ్ళీ ఒకళ్ళిద్దరు వెళ్ళిపోయే అవకాశం లేదంటారా? సార్ జనసేన పార్టీలో నాయకుడి మాటే శిరోధార్యం. Okay. దానికి మించి సోషల్ మీడియాలో అంటారా ఏవో ఒకటి నడుస్తూనే ఉంటాయి. వాళ్ళు నిజంగా అసలు వాళ్ళ ఎవరి పేరు మీద వచ్చినాయో వాళ్ళు పంపించారా లేదంటే వాళ్ళ కిట్టన్ వాళ్ళు పంపించారా ఏవో సర్క్యులేట్ అవుతుంటాయి సార్. అవన్నీ మనం అసలు మనం దీనిలోకి తీసుకోవడానికి లేదు. రైట్.